కోడళ్ల ట్రైనింగ్ సెంటర్ ఈ నెల 20 నుంచి ప్రారంభం. సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 10 గంటలకు మీ ఈటీవీలో. జీతం ఎందుకు అడుగుతారేంటి బాసు? నేను మీకు 30 రోజులు సపర్యలు చేసి సేవలు చేసి మిమ్మల్ని సంతోషపెడుతున్నాను కదా, అందుకు నెల నెల నాకు ఇచ్చే డబ్బులే జీతం అంటున్నాను. ఓ, ప్రతి నెల నాకు పని చేసి నన్ను సంతోషపెడుతున్నందుకు డబ్బుల్ని జీతంగా అడుగుతున్నావన్నమాట. మరంతే కదా. అసలు డబ్బెందుకురా? డబ్బెందుకురా అని అడుగుతారేంటి బాసు? ఖర్చు పెట్టుకోవడానికి. ఖర్చు చేస్తే ఏమొస్తుంది? ఖర్చు చేస్తే సంతోషం వస్తుంది, మనకు కావాల్సినవన్నీ వస్తాయి. అంటే డబ్బులు ఖర్చు చేస్తే సంతోషం వస్తుంది. మరంతే కదా బాసు. మరి ఆ మాత్రం సంతోషానికి ఈ డబ్బు అనే కరెన్సీ పేపర్స్ ఎందుకురా? నేను నీకు కావలసినంత సంతోషం ఇస్తానుగా. ఒకసారి దగ్గరికి రా. దేనికి బాసు? రా చెప్తా. ఉమ్. రా 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 రా. ఉమ్. ఏంటి బాసు కితకితలు పెడుతున్నారు? అరే, బాగా సంతోషంగా ఉన్నావా? కితకితలు పెడితే ఆటోమేటిక్గా నవ్వొచ్చేస్తుంది కదా. మరిది అప్పుడే 1000 రూపాయలు అడ్వాన్స్ తీసేసుకున్నావు. 1000? అవును, ఇప్పుడు కితకితలు పెట్టానుగా, ఈ సంతోషానికి 1000. బాసు రే, డబ్బు ఫైనల్ రిజల్ట్ సంతోషం అయినప్పుడు మధ్యలో ఈ డబ్బుదేముందిరా? కుక్కని తన్నినా డబ్బులు రాలుతాయి. ఏంటి? కుక్కని తన్నినా డబ్బులు రాలుతాయా? ఆ, మరే ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది బాసు. ఎవడో నీలాంటోడే చెప్పుంటాడులే. కరెక్టే బాసు, నాలంటోడు ఎవడు చెప్పుంటాడు. అయినా ఇప్పుడు ఉన్న పలంగా డబ్బులు రాల్చే కుక్కని ఎక్కడ పట్టుకురాగలని చెప్పండి. ప్లీజ్ బాసు, జీతం వేయండి. అరే, మళ్ళీ జీతం అంటావు? నేను ఆల్రెడీ సంతోషాన్ని ఇచ్చాను కదా నీకు. బాసు, అవతల ఇంటి ఓనర్కి రెంట్ ఇవ్వాలి. ఇంటి ఓనర్కి కూడా సంతోషాన్ని ఇచ్చేయి. ఏంటి? అవునరా, ఈ సంతోషం అనే స్కీమ్ ఉంది చూసావు, సూపర్ స్కీమ్ రా. అసలు ఈ స్కీమ్ పెట్టుకుని జీవితాంతం హాయిగా బతికేయొచ్చు. ఏ డబ్బుతోనూ మనకి పని లేదు. అసలు ఈ డబ్బనేదే లేకుండా సంతోషం అనే స్కీమ్ అప్లై చేస్తే ప్రపంచంలో అసలు నేరాలు ఘోరాలు ఉండవురా, ఒకటే సంతోషం. బాసు, మీరు చెప్తుంది బానే ఉంది గాని ఎక్కడో కొడుతుంది బాసు. బాసు, జీతం. మళ్ళీ జీతం అంటావు సంతోషాన్ని పట్టుకుని? నేను సంతోషంగా లేను బాసు. ఇలారా. దేనికి? చూసావా, మళ్ళీ 1000 రూపాయలకి సంతోషం తీసుకున్నావు. బాసు, పర్లేదులేరా, ఆల్రెడీ 2 నెలల అడ్వాన్స్ ఉంది కదా, ఈ 2000ని 3వ నెల శాలరీలో అడ్వాన్స్ కింద వేయించేస్తా. ఈ దుర్మార్గుడు ఏదో స్కిట్ చేసేశాడు. సంతోషం అనే పేరుతోని జీతం కోసేస్తాడా? చెప్తా. ఇలా కాదు, మధు మేడంతో చెప్తే నీ పని అవుద్ది. నన్నే లెక్కలు అడుగుద్దంటావురా? ఇక నుంచి చూసుకో నీ లెక్క. ఎక్స్క్యూజ్ మీ మేడం, మే ఐ కమ్ ఇన్? రండి. చెప్పండి అన్నయ్య. మేడం, నేను ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నాను, కొంచెం క్లారిఫికేషన్ ఇస్తారా మేడం? అన్నయ్య, మీరు ఇక్కడికి ఆఫీస్ పని మీద మాట్లాడడానికి వచ్చారా, పర్సనల్ విషయం మాట్లాడడానికి వచ్చారా? ఆఫీస్ అంటే ఆఫీస్ కాదు, అలాగని పూర్తిగా పర్సనల్ కాదు, రెండు కలగలిపిన ప్రాబ్లం మేడం. ముందు మీరు మేడం మేడం అండం ఆపండి. వద్దు మేడం, ఆఫీస్లో మేడమే ఫాలో అయితే బెటర్. ఇక్కడి నుంచి ఏ అస్త్రం వచ్చి నాకు గుచ్చుకుంటుందో తెలీదు, నా జాగ్రత్తలో నేను ఉండటం బెటర్. అంటే మీరేం మాట్లాడుతున్నారు? అర్థం కాలేదు కదమ్మా మీకు? నా పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. నేనేం మాట్లాడుతున్నానో నాకేం అర్థం కావడం లేదు. మీరేదో కన్ఫ్యూజన్ క్లారిఫై చేసుకోవాలని వచ్చి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారేంటన్నయ్య? కదా మేడం, ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు దానికి కరెక్ట్గా సమాధానం చెప్పాలి. అడగండి. నాకు ఒక వ్యక్తి డబ్బులు ఇవ్వాలి, కానీ ఆ వ్యక్తి నాకు డబ్బులు ఇవ్వకుండా ఆ డబ్బులకి బదులుగా సంతోషాన్ని ఇస్తా తీసుకో అంటే దానికి మీరేమంటారు?
ఏంటి? డబ్బులకి బదులుగా సంతోషాన్ని ఇస్తారా? ఇదేంటి విచిత్రంగా? అదే మేడం, ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా అసలు డబ్బులు ఎందుకు అని అవతల వ్యక్తి అడిగాడు. డబ్బులు ఖర్చు చేసుకోవడానికి నేను చెప్పాను. ఖర్చు చేసుకుంటే మీకేమొస్తుందని అవతల వ్యక్తి అడిగాడు. ఖర్చు పెట్టుకుంటే సంతోషం వస్తుందని నేను చెప్పా. కరెక్టే కదా. డబ్బులు ఖర్చు పెట్టుకుంటే మనకి సంతోషం వస్తుంది. మనకి ఏ అవసరాలున్నాయో ఆ అవసరాల కోసం ఖర్చు పెట్టుకుంటాం.